యూరప్ సమాజపు పతనానికి తొలి బీజం పడింది. న్యూయార్క్ గవర్నర్‌గా న్యూయార్క్‌కి సంబంధించినటువంటి మేయర్‌గా మందాని ఎన్నికయ్యారు. అదేంటి దానికి నాశనానికి కారణం ఏంటంటే, ఇందులో మందాని ఏదో చేస్తాడని గాదు. అక్కడ అతి తెలివితేటలతో వెళ్ళినటువంటి అంశంలో జరుగుతున్నటువంటి వ్యవహారం. అమెరికాలో జరుగుతున్నటువంటి ఏది బంగ్లాదేశా లేకపోతే గనక సిరియానా ఇట్లాంటి దేశాల నుండి అక్కడ యుద్ధాలు సృష్టించి, ఆ యుద్ధాల కారణంగా నిరాశ్రయులైన వాళ్ళని తీసుకొచ్చి అమెరికాలో అట్టిపెట్టుకుని, అక్కడి నుంచి కష్టాల నుంచి వచ్చినోళ్ళు కాబట్టి వీళ్ళకి చీఫ్ లేబర్‌గా దొరుకుతున్నారు. అలాగా ప్రోత్సహించి చివరికి ఏ స్టేజ్‌కొచ్చిందయ్యా అంటే, అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు ఈవేళ మతరాజ్య స్థాపనకి సిద్ధపడటంతో పాటుగా యాంటీ అమెరికా, ప్రో చైనా, అలాగే ప్యూర్ రిలిజియస్ కాన్సెప్ట్‌తో నడిచేటటువంటి వాడు మందాని. అమెరికాకి వ్యతిరేకి, పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకి, చైనా విధానానికి అనుకూలుడు. అదే సందర్భంలో మతరాజ్య స్థాపన కావాలని కోరుకునే వాడిని న్యూయార్క్ ప్రజలు ఎన్నుకున్నారు. అంటే ఏదైతే యూరప్ సమాజం అంగీకరించడం ప్రారంభించింది. బ్రిటన్‌లో 11 నగరాలు ఇప్పటికి అట్లయినాయి. ఓవరాల్‌గా యూరప్ సమాజాన్ని రక్తపాత రహిత విప్లవం, ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగానే దించి ముస్లింలు పరిపాలించబోతున్నారు. బ్రిటన్ 2050 కల్లా యూరప్‌లో తొలి ముస్లిం దేశం కాబోతోంది. ఆ తర్వాత నిదానంగా అమెరికా కూడా అట్లా ఆయన ఆశ్చర్యపోనక్కర్లేదు. క్రైస్తవ సామ్రాజ్యాల మీదన ముస్లిం సామ్రాజ్యాలు గతంలో యుద్ధాలు చేసి గెలవాల్సి వచ్చాయి. కానీ ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా హస్తగతం చేసుకుంటున్నారు.